సంపేసిరు దాని తగ్గట్టు న్యాయం చేస్తే బాగుంటుందని చెప్తున్నా నేను. న్యాయం అంటే చచ్చిపోయింది, వారం పైన అయిపోయింది, వారమైంది. ప్రభుత్వం స్పందించలేదు ఆ ఇష్యూ మీద. ఈ రోజు రేవంత్ రెడ్డి ఏదో వచ్చి నేను న్యాయం చేస్తా అని ఒక మాట మాత్రమే చేస్తా అంటే అన్న చేస్తాడు. చెప్పినా కదా, చెక్కు ఆల్రెడీ సంతకం పెట్టిండు. మరి సీతక్కతోటి పంపిస్తాడో లేకపోతే గీతక్కతోటి పంపిస్తాడో ఎవరితోటి పంపిస్తాడో తెలియదు. చంపేసి వారం రోజులు అవుతుంది, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు, ఎలాంటిది మాట్లాడేది లేదు. దేనికి అమ్మాయి తెలంగాణలో పుట్టలేదా? బీసీ బిడ్డ కాదా అమ్మాయి కూడా ఆడపిల్లనే కదా. అతి దారుణంగా వాడు పొడిచి చంపేసిండు. మరి ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదు? కొంచెం కాకపోయినా కొంచెమైనా స్పందించాలి కదా. ఈ మంత్రులు మొత్తం ఏమైపోయారు? సరే సీఎంకి అయితే పని ఉన్నది, బయటికి రాలే రేవంత్ రెడ్డి అన్న. వీళ్ళంతా ఏమైపోయారమ్మా? ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏడిపోయారు. ఓట్లాడేటప్పుడే గుర్తొస్తారా? ఆ తల్లి ఎంతగానో ఏడుస్తుంది, ఎంతగానో బాధపడుతుంది పాపం. వాళ్ళ అన్నదమ్ములు ఎంతగానో బాధపడుతున్నారు. మీ ఇంట్లోకెళ్ళి అయితే ఏమి ఇస్తలేరు, మీ ఆస్తులు అయితే ఇస్తలేరు కదా. కనీసం న్యాయం చేయమని రోడ్ల మీదకి వస్తున్నారు కదా వాళ్ళు. ఎందుకు మరి ఏమొచ్చింది మీకు? వాళ్ళు ఓట్లు వేయలేదా? ఏం పని? రాజుకు కావాల్సింది ఏంటి? ప్రజల గురించి మాత్రమే. నువ్వు ఇవాళ రాజు అయినా ఏదైనా ప్రజలు ఓట్లు వేసేందుకే నువ్వు అసెంబ్లీకి పోయినవు. ఇవాళ నీ ఇంట్లో లేస్తే పోలేదు, నీ అక్క జిల్లాలు వేస్తే పోలేదు, నీ అన్నదమ్ములు వేస్తే నువ్వు అసెంబ్లీకి పోలేదు. అదే ప్రజలు నిన్ను ఎంచుకుంటేనే ఇవాళ నువ్వు అసెంబ్లీకి అయినావు. ప్రజలకు మించి నీకేం బిజీ ఉంది? తెలంగాణ అభివృద్ధి కోసం ఏమైనా పోతున్నావా? పథకాలు దేనిక పోతున్నావా? పైసలు దేనిక పోతున్నావా? సరే నువ్వు బిజీగా ఉన్నావు. నీ కింద మంత్రులు ఎందుకురు? ఎమ్మెల్యేలు ఎందుకురు? ఎమ్మెల్సీగా ఎందుకున్నారు? కార్పొరేటర్లు ఎందుకున్నారు? సరే ఒక్కరోజు బిజీ ఉన్నది, చంపిన రోజు ఉన్నాడు, మళ్ళీ రోజు ఏమైపోయిండు? సీతక్క అయితే ఒక ఆడ మనిషే కదా, మరి కొండ సూర్యకక్క కూడా ఒక ఆడ మనిషే కదా. ఇప్పటివరకు ఎందుకు పోలేదు? ఎందుకు స్పందించలేదు? ఏం న్యాయం చేశారు ఇప్పటివరకు ఆమెకి? బడ్జెట్ సమావేశాలు, మన అసెంబ్లీ సమావేశాలలో మేము బిజీగా ఉన్నాము. మనిషి ప్రాణానికంటే ఎక్కువనా? మనిషి ప్రాణానికంటే ఎక్కువనా? అది మనిషి కదా గొప్ప. ఇప్పుడు మనిషి ప్రాణంతో ఉంటేనే కదా ఏదైనా సాధించేది, ఏదైనా చేసేది. ఒక ఆడబిడ్డని రెండు ప్రాణాలు తీసిండు వాడు, ఒక మూర్ఖుడు. మరి వాడు సైకోనా మనిషా ఏందని ఇప్పటివరకు ఎంక్వైరీ చేయించిన పాపాన పోలేదు. వాళ్ళ ఇంటికి పోయిన పాపాన మీరు ఓట్లేదు. ఎందుకు ఇంత దారుణంగా? ఈ ఆంధ్ర సీఎంలు ఏమైపోయారు? ఈ సెలబ్రిటీలు ఏమైపోయారు అమ్మా? వీళ్ళంతా సినిమా హీరోలు. సినిమాలలో చూపిస్తామా అన్నీ అంతవరకే, సినిమాలు తీసేంతవరకే. మరి ఇప్పటివరకు ఒక చిరంజీవి కానీ, నాగార్జున కానీ, బాలకృష్ణ కానీ వీళ్ళంతా ఏమైపోయారు? నీతులు చెప్తారు, కోడలికి హీరో అని చెప్పంటే అత్త పాస్వర్డ్లో వేసుకొని పోయినట్టు ట్విట్టర్లో చెప్తున్నారు. జస్ట్ ట్యాగ్ చేసి శాంతి న్యాయం జరగాలి అన్నట్టు. మరి ఈడి దాకా వస్తే బండ్లో పెట్రోల్ లేదా? వాళ్ళ ఇంటి దాకా పోతందుకు పెట్రోల్ లేదా? పాకిస్తాన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు వాళ్ళు, తెలంగాణలో కదా ఉన్నది. ఏం పోతందుకు ఏమైంది? హీరోని సగం బట్టలు వేసుకునే వాళ్ళ కాడికి ఏం బట్టలు చెప్పుకొని ఉరుకుతారు. ఈ కాలేజ్ అబ్బాయిలు కూడా అట్లే ఉన్నారు. మరి అమ్మాయి కోసం ధర్నా చేయొచ్చుగా, పోవచ్చు కదా వీళ్ళంతా. అదే మీ ఇంట్లో జరిగినప్పుడు కడుపు కాలు కొట్టుకుంటారు. అసలు ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. వారానికి 2, ప్రతిసారి కాదు, వారానికి 2. మగ మనిషి అనేది చంపేస్తుంది, ఆడ మనిషి అనేది చంపేస్తుంది. ఎవరికైనా భయం ఉందా? కోళ్ళను మేకలను కోసినట్టే కోస్తున్నారు. ఈ తల్లి కోళ్ళను మేకలు కోసినట్టే కోస్తున్నారు, భయమే లేదు. మరి ఎట్లా దీనికి ఎట్లాంటి ఏ పరిష్కారం? ఏం లేదు. ఒక కాలు ఒక చెయ్యి తీసేసి మంచిగా వదిలిపెట్టాలి. ఒక కాలు ఒక చెయ్యి మొత్తం నరికేసి ఎక్కువ ఏం చేయొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు. వాడిని చంపినామనుకో 10 నిమిషాలలో చచ్చిపోతాడు వాడు, అంతే. ఆ తల్లి ఎంతగానో రోధిస్తుంది. ఈరోజు మన వరకు వచ్చే కాదు బాధ. చట్టాలు తీసుకొస్తున్నాం అంటున్నారు. ఏ ఊరు? ఏడ బస్సు ఎక్కింది? ఏడెక్కిందమ్మా బస్సు తీసుకురానికి? లేడీస్కి సపోర్ట్గా చట్టాలు కొన్ని పెట్టామంటున్నారు. మగవాళ్ళకు కూడా కావాలి చట్టాలు, ఆడవాళ్ళకి ఒకటే కాదు. ఆడవాళ్ళు చంపలేరా మగవాళ్ళని? మగవాళ్ళకు కూడా కావాలి చట్టాలు. తీసుకొస్తున్నామంట. నువ్వు ముసల్దాని కావాలి, నాకు ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినాయి, నీకు 20 ఏళ్ళు 18 ఏళ్ళు, నువ్వు ముసల్దాని కావాలి. అప్పటి వరకు నాకు బస్సులనే ఉంటాయి, ఆన్ ద వే అంతే. అవి ఏడ దిగవు ఆ చట్టాలు, ఏడ దిగవు. తెచ్చేంతవరకే ఉంటుంది. తెచ్చేటోడు ఎవడు లేదు, ఎవడు తేడు, అదంతే. ఇక ఒక కాలు ఒక చెయ్యి నరికి నువ్వు రోడ్డు మీద వదిలిపెడితే అరే ఈ పలానోడు చంపినందుకు ఈ శిక్ష వేసిర్రా గవర్నమెంట్ అని భయపడి ఇంకోటి చేయాలన్న ఆడది కానీ మొగడు కానీ భయపడతాడు. అట్లాంటి చేత కాదు. చట్టాలు చేస్తురు, చుట్టాలు వస్తురు, మీరు ఆగుర్రి, కాలు కడుకొని ఇంట్లోకి రారి, ఇవన్నీ వేసే వరకు ఇంకో దాంట్లో లేపేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి మర్చిపోకమనికి గ్యాబ్లు ఇంకోటి ఆడదన్న లేచిపోతే మొగడన్న లేచిపోతాడు. అవుతుంది. పిల్ల పెళ్లి చేసుకోవడమే తప్పు అని మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? ఎందుకు తప్పు అవుతుంది? చిన్న ఏజ్లో అంటే 30 ఏళ్ళు వచ్చినాక వేసుకుంటావా? కొన్ని 50 ఏళ్ళు వచ్చినాక వేసుకో.
ఆ? అవగాహన లేకుండా పెళ్లి చేసుకుంది అందుకే ఇప్పుడు బాధపడుతుంది అన్న మాట నాకు 11 సంవత్సరాలకు చేసిన మా అమ్మమ్మ నాయన, నాకు 15 సంవత్సరాల కొడుకుండు, 2 కొడుకులు ఉండ్రు. మరి నాకంటే ఇంకా ఏజ్ ఎక్కువ వచ్చినాకనే చేసుకున్నాం మరి అమ్మాయి. మరి నా మొగడు నేను చంపలేదు, నా మొగడు నాకు చంపలేదు. వాడు మనిషి కాదు కాబట్టి అట్లా చేసిండు. ఏం తప్పు చేసిండు? పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. అమ్మాయి పద్ధతిగానే పెళ్లి చేసుకుంది, మొగంతో మంచిగా సంసారం చేసుకుంది. అమ్మాయి రీల్స్ అమ్మాయి చేసుకుంటున్నది. వానికి తినేది అరగక వాడు నల్లదున్నపోతున్నట్టు ఉన్నాడు. ఇంకా ఆడికైనా ఎంత మంచి అమ్మాయి దొరికింది. వాని తల్లికి ఎందుకు సిగ్గులేదు? అది ఆడదేనా? ఆయనకంటే 20 లక్షలు ఇస్తాడారంట అందగాడు, ఇంకా పోతే దొరకడు అంత మంచి మొగడని. అంతకుముందు కాల్ రికార్డ్స్ కొన్ని వాళ్ళ అమ్మతో మాట్లాడినవి కూడా బయటికి వచ్చినాయి. వాళ్ళ అమ్మ కూడా నేను చంపడం గ్యారెంటీ అన్నట్టు అదే చెప్తున్నా చెలా. ఇప్పుడు వీనేమో కాలో చేయి తీసేయాలి, దాన్ని ఏం లేదు 2 కాళ్ళు నరికి రోడ్డు మీద వదిలేయాలి. అరే ఒక ఆడపిల్లని చంపితే ఇంత ఉసురు తాకుతుందా అని వచ్చి అప్పుడు వాళ్ళ తల్లికి మనశ్శాంతి ఉంటుంది. అప్పుడు మనశ్శాంతి ఉంటుంది. ఎంత రోధిస్తుంది, ఎంత బాధపడుతున్నారు అన్నదమ్ములు. బంగారం లెక్క చదువుకును లంజనా కొడకానికి ఇష్టం లేకపోతే వదిలేసిపోయేది ఉంటివిరా. చంపే హక్కు కూడా ఇచ్చిండు. ఆడదట్లేదు అలగబడ్డారు, మొగలు అట్లేదు అలగబడ్డారు. 9 నెలలు మోసి కానీ ఇట్లాంటి ఇవి చేయనికనా? ఏం తప్పు చేసిన? పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. భారతదేశంలో పెళ్ళే చేసుకోమన్నారు, పెళ్ళే చేసుకుంది. చిన్న ఏజా పెద్ద ఏజ్ కాదు. అమ్మాయి పెళ్లి చేసుకున్న భర్తతోనే మంచి పద్ధతిగా సంసారం చేసుకుంటున్నది. వీళ్ళ అమ్మకు కరెక్ట్ ఉట్టలే. వాళ్ళ అమ్మ ఎంతమందికి పోసుకొని పుట్టిండో వీడు ఎంతమందికి పోసుకొని పుట్టిండు. ఒక పుంజ పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళిద్దరు. అందుకే అట్లా చేసి మొత్తానికి ఆయన ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఆ శిక్ష అంటారు, మరి ఆ పిల్లకి ఏ పరంగా ప్రభుత్వం న్యాయం చేస్తే బాగుంటుంది? వాళ్ళ అమ్మ నాయనకి ఖచ్చితంగా న్యాయం చేయాలి, వాళ్ళ అన్నదమ్ములకు న్యాయం చేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు అమ్మాయి వర్షన్కి వెళ్తే 1 కాలు చెయ్యి, వాళ్ళ అత్తే 2 కాలు చేసేసి రోడ్డు మీద వదిలేయాలి. ఆస్తులు గీస్తులు ఏది అవసరం లేదు, ఏది ఇవ్వద్దు, మొత్తం అసీలు చేసి వీళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వం వాళ్ళ అమ్మ నాయనకైతే వాళ్ళు మంచిగా లేరు, ఇబ్బందులు ఉన్నారు. అమ్మాయికి స్థలం ఇప్పించే విషయంలో కానీ వెళ్ళగానే అమౌంట్ కట్టిరు, ఇబ్బందులు ఉన్నారు. ప్రభుత్వం ఒక తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి మీకు దయ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీకు కూడా ఒక ఆడబిడ్డ ఉంది. ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలు మీ బిడ్డలుగా భావించి అమ్మాయికి ఏదైనా న్యాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఇప్పుడు ఓడిన ఆయన ఓతలేడు, గెలిచిన ఆయన ఓతలేడు, పార్టీలు పెట్టిన వాళ్ళు ఓతలేరు. ఏమని అంటే ఓట్లు వచ్చినప్పుడు మా ఇంట్లో పిల్లల ముడ్లు కూడా గడుగుతారు మీరు, దాంట్లో ఇంకైతే ఏం పోరు. అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే అప్పుడు మీ అవసరము. ఇట్లాంటి దానికి అడుకోయి 10 రూపాయలు పోయి సాయం చేయరు. ప్రతి ఒక్కరు మైకులు పట్టుకొని ఇక మా అంత మొగోళ్ళు లేరు, మా అంత తోపులు లేరు అని పోయి వాళ్ళు మర్చిపోతా అంటే వీళ్ళే రెచ్చగొడుతారు. ఇంకా ఎట్లా చచ్చిపోయింది, అన్నం తిని చచ్చిపోయిందా, అన్నం తిన కూడా చచ్చిపోయిందా, వాళ్ళు ఏదో మర్చిపోతుంటే ఆమె ఏడ్చి నీళ్ళ పడుతుంటారు. అంటే ప్రెగ్నెంట్ ఉంది కదా, అసలు దాన్ని చూస్తేనే వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఇది అవుతున్నారు. సో దాని మీద ఏమంటారు? ఎవరికైనా ఉంటుందమ్మా. ఇప్పుడు అమ్మాయి చచ్చిపోయింది కాక అమ్మాయి కడుపులో వాడు ఎంత మూర్ఖుడు, కనీసం కడుపులో వాని పిల్లనో పిల్లగాడని కూడా వానికి ఆ మాత్రం లేదా? ఇంత మూర్ఖంగా ఉంటాడా? ఈయన ముఖం పాడుగాను, ఎరగబోయినోడు కూడా లేచి కూర్చోడు, వీని చూసేవాడు ఇంకోది వాడ దీనికి. ఈయన బతుకు పాడుగాను. వీడు ఒకసారి ఏమో మంది తాగినా అంట, నేనుండి ఇంకిత పోదాను ఇట్లా కాదు, ఇంకిత పోసేది ఉండే అప్పుడే. ఎప్పుడైనా ఆడవాళ్ళకి తెలుసా, నిజం చెప్తున్నా, మోకాలలో ఉంటుంది. ఏదో కోసుకుండా ఏదో మింగినని చేస్తారు, తర్వాత మనల్ని మింగిందాక తెలియదు. కోసుకుండా అంటే కథ మీ ఎక్కలేని ప్రేమ ఉరికొస్తుంది. అమ్మనైనా వదిలిపెడతారు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు సాధిన వాళ్ళని వదిలిపెడతారు, అని అంటే పోతారు. వాడికి అట్నే ఆగం చేస్తాడు.